హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ అయిన నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది తలకాయ మాంసం కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. మా ఇంట్లో అయితే నేను ఏ ప్రాసెస్లో చేస్తానో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇలా ఆనియన్స్ని టమాటాను వేసుకున్నానండి. తర్వాత కొంచెం గసగసాలు, తర్వాత ధనియాలు, తర్వాత మిరియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు, తర్వాత యాలక్కాయలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నానండి. నేను అన్ని పచ్చివే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం షాజీరా అలా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది ఈ రెండు కూడా వేసుకుంటే. ఇప్పుడు కొంచెం అవి ఫ్లేవర్స్ అన్నీ దిగే వరకు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, ఆ ఫ్లేవర్స్ కూడా దిగిన తర్వాత ఇలా మిర్చి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇలా బారుగా వేసుకుంటేనే బాగుంటుందండి కర్రీకి. ఇప్పుడు నేను మసాలా పేస్ట్ పెట్టుకున్నాను కదా మిక్సీ పట్టుకొని, ఆ మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. మనం అన్నీ కూడా పచ్చివే వేసుకున్నాం కదా, ఆ మసాలా దినుసులు కూడా ఫ్లేవర్స్ అన్నీ దిగే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి మళ్ళీ ఫ్లోట్ అయ్యే వరకు. కొంచెం నేను కలర్ కోసం పసుపు కూడా వేసుకున్నానండి. చూడండి, మొత్తం మనం అలా ఆయిల్ అంతా ఫ్లోట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడైతేనే ఫ్లేవర్స్ బాగా పడతాయి కర్రీకి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మంచిగా వేయించుకోకపోతే కర్రీ అదో రకంగా స్మెల్ వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. నేను ఇలా అయితే తలకాయ మాంసాన్ని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఆ కుక్కర్లోకి. చూడండి, నాకు కొంచెం మాంసం 1 కేజీ వరకు ఉంది కదా పైనే, అందుకని నేను కొంచెం పెద్ద కుక్కర్ తీసుకున్నాను. కొంచెం ఎడల్పుగా ఉండే వాటిలోనే వండుకుంటేనే మనం అవి చాలా చక్కగా కుక్ అయిపోతాయి మనకి ఈవెన్గా. ఇప్పుడు నేను ఆ మసాలాలన్నీ పట్టే వరకు ఆ ముక్కల్ని మిక్స్ చేసుకున్నాను ఒకసారి. ఇప్పుడు ఇలా ఒకసారి అయితే లిడ్ని క్లోజ్ చేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి కర్రీకి. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని కారం వేసుకోవాలండి. కారం ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కర్రీ కదా. అంతేకాకుండా మనం చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా కారం ఎక్కువే పడుతుంది. కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, లేని వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కారం అంతా కూడా ఆ ముక్కలకు పట్టే వరకు నేను వేసుకున్నానండి. చూసారా, ఇప్పుడు నేను గ్రేవీ కోసం వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. నేను చింతపండు పులుసు ఇప్పుడు పోయట్లేదండి. నేను కొంచెం ముక్కలు మెత్తబడిన తర్వాత చింతపండు పులుసు పోసుకుంటాను. చింతపండు పులుసు పోసుకోకుండా మనం గనక ముక్కల్ని కుక్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయండి. చింతపండు పులుసు వేసుకొని కుక్ చేసుకుంటే మనకి చాలా టైం పడుతుంది. ఇలా పోసుకొని కుక్ చేయడం వల్ల నాకు త్వరగా కుక్ అయిపోయినాయి ముక్కలు కూడా. చింతపండు పులుసు వేసుకొని కుక్ చేయాలనుకుంటే కుక్ చేసుకోవచ్చు, అయినా దానికి కూడా పర్వాలేదు. కానీ ఎందుకంటే అలా కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అవ్వు ముక్కలు. ఇలా ఫస్ట్ వాటర్లో కుక్ చేసుకొని ఆ తర్వాత ముక్కలు బాగా మగ్గిన తర్వాత చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు నేను ఇలా లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. నాకు 5 విజిల్ తర్వాత ముక్కలు బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేనైతే కొంచెం చింతపండు రసం నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఆ రసాన్ని అయితే వేసేసుకున్నాను. కొంతమంది చింతపండు రసం కూడా వేసుకోకుండా చేస్తారండి, అలా కూడా బాగుంటుంది.
ఇది కూడా వేసుకుంటే ఇది ఇంకో ఫ్లేవర్ వస్తుందండి. ఆ కర్రీ వేరుగా ఉంటుంది. ఇది కూడా వేరే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. చింతపండు పులుసు వేసుకొని వాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చూడండి ఎంతో టేస్టీగా అయినా తలకాయ మాంసం కర్రీ రెడీ అయిపోయింది. చాలా మెత్తగా కూడా ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.